లాంటి సభలు, అదేవిధంగా ఈనాడు జరుగుతున్న సభలను చూస్తే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఇలా ఆశలు కోల్పోయి చివరికి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కావడానికి చర్యలు వంచుకోవడానికి అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టు అన్ని పేపర్లు చూస్తే కూడా మనకు తెలుస్తున్నది. ఇవాళ సోషల్ మీడియాలో కూడా అదే తెలుస్తున్నది. ఖచ్చితంగా కేసీఆర్ గారు రోడ్ షోలు మొదలుపెట్టిన తర్వాత మొత్తం గేమ్ చేంజర్ గానే ఈ రోడ్ షోస్ ఉన్నాయి. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది 12 కంటే పైన సీట్లు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకోబోతున్నాం. ఎందుకు గెలుచుకోబోతున్నాం అనే దానికి ప్రజల యొక్క స్పష్టమైన అభిప్రాయాలు చెప్పడమే, రోడ్ షోలు అటెండ్ కావడమే కాకుండా గ్రామ సీమల్లో ఏ ఊరికి పోయినా, పట్టణాల్లో ఏ ఇంటికి పోయినా వాళ్ళు చెప్తున్న మాటలు ఉండే. ఒకటి, వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, వ్యవసాయాన్ని పండుగ చేసిన తీరు, ఇవాళ వ్యవసాయ రంగంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నిరాదరణ చూసినట్లయితే రైతాంగం మొత్తం ఖచ్చితమైన అభిప్రాయం వచ్చింది. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పేసి అభిప్రాయాన్ని వాళ్ళు వచ్చారు. డిసెంబర్ 9న రుణమాఫీ వేస్తామని 2 లక్షలు వేస్తామని నమ్మబలికారు. అది చేయలేదు. తర్వాత 100 రోజుల్లో చేస్తామన్నారు. అది కూడా చేయలేదు. ఇవాళ ఓట్లు వేసుకుంటున్నారు. ఇంతకుముందు చేసిన ఓట్లన్నీ గట్టి మీద పెట్టింది కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేయలేడు అనే నిర్ణయానికి ప్రజలు కూడా రావడం జరిగింది. రైతు బంధు 10,000 ఇప్పుడు వద్దు, 15,000 తీసుకోండి, నేను 15,000 డిసెంబర్ 9న ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవాళ 15,000 మాట దేవుడు ఎరుగు. ఆ 10,000 రూపాయలను కూడా ఎకరానికి ఇచ్చే 10,000 రూపాయలను కూడా సగం మందికి పైగా ఇప్పటికి వేయలేదు. మేము వెయ్యం, 3 ఎకరాల 5 ఎకరాల 7 ఎకరాల నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి సందిగ్ధ అవస్థలో ఇవాళ వాళ్ళందరూ కూడా ఉన్నది వాస్తవం. వడ్లకు 500 రూపాయలు నేను ఇస్తాను, 500 రూపాయలు బోనస్ ఇస్తాను, ఛత్తీస్గఢ్లో కూడా నేను ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ కూడా 500 రూపాయలు ఖచ్చితంగా ఈ వానాకాలంకే ఇస్తానని నమ్మబలికింది ఎన్నికల ముందు. వానాకాలం ఓట్లు వచ్చిన తర్వాత వీళ్ళు వస్తున్న సమయంలోనే ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఆనాడు అడిగినట్లయితే వానాకాలంకి ఇవ్వలేము, యాసంగి ఇస్తామని చెప్పారు. ఇలా యాసంగి ఓట్లు వచ్చినాయి. మరి యాసంగి ఓట్లు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు ఇవ్వాలి కదంటే ఈ యాసంగి వేయలేము, మళ్ళీ తర్వాత వానాకాలం ఇస్తామంటున్నారు. అంటే రుణమాఫీ చేయలేమని చెప్తున్నారు. రైతు బంధు 15,000 ఇవ్వలేమని చెప్తున్నారు. వడ్లకు 500 బోనస్ ప్రకటించడం కానీ వానాకాలం అంటే యాసంగి, యాసంగి అంటే వానాకాలం అని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు. ఇలా రైతు బీమా కూడా కొనసాగించే పరిస్థితుల్లో లేరు. 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉన్నాయి. కనీసం సాగునీళ్ళు కూడా ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చినామో దాన్ని కూడా ఇవ్వలేక చేయలేక ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వంగా వాళ్ళు నిరూపించుకున్నారు. అందుకే నిన్నటికి 5 నెలలు అయిపోయి 6వ రెడ్డి ప్రభుత్వం చేసిన నష్టం ఇంత అంత కాదు. ప్రజలు రైతులు అల్లాడుతున్నారు. పండిన పంటలు కూడా కొనే పరిస్థితి లేదు. గోనె సంచులు సరిగ్గా లేవు, కాంటాలు సరిగ్గా లేవు. ఇవాళ మొత్తం వాటిని తూర్పాల పడదామంటే కూడా కావాల్సిన మెషిన్లు లేవు. ఇవాళ కొనే నాదుడు లేడు. ఇలా కల్లాలలో 10 రోజులు 15 రోజులు మొత్తం కూడా వడ్లట్లే ఉంటున్నాయి. కాబట్టి ఇంత నష్టం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఏకాభిప్రాయంతో రైతాంగం మొత్తం ఉందని చెప్పి మేము పోతుంటే తెలుస్తున్నది. రెండో అంశం, సంక్షేమం గురించి చాలా మాటలు చెప్పిండ్రు. 2,500 రూపాయలు డిసెంబర్ 9న ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి ఇస్తానని చెప్పారు. ఎవరికి ఇంతవరకు ఇవ్వలే. 4,000 ఇస్తే మీ మనోడు మనవరాలు వచ్చి కాళ్ళు ఒత్తుతారు, నువ్వు తీసుకో అమ్మాయి అని చెప్పేసి మాయమాటలు చెప్పారు. 4,000 దేవుడు ఎరుగు, 2,000నే ఒక నెల జనవరి నెలలో ఇవ్వలేకపోయారు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు 1,00,000 రూపాయలు మాత్రమే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, దాని మీద నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు. తులం బంగారం దేవుడు ఎరుగు, ఆ 1,00,000 రూపాయలు కూడా పనిచేశారు. అంతేకాకుండా ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ కిట్ కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ, ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఒక్కటి కూడా ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్కరు కూడా ఒక్కటి ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బంద్ అయింది, ఆరోగ్యశ్రీ నిధులు బంద్ అయినాయి,
చివరికి ఇలా విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ నమ్మబలికారు. మేము 50,000 మందితో డిఎస్సి మెగా డిఎస్సి వేస్తాము. మేము ఆనాడే చెప్పినాం, 7,000 మందికి మేము ఇచ్చినాం, 3,000 మంది మార్చిలో రిటైర్ అవుతారని చెప్పినాం. కాదు నేను వచ్చిన తర్వాత 50,000 మందితో మెగా డిఎస్సి వేస్తా అన్నాడు. ఎందుకు మెగా డిఎస్సి వేయలేదు, మేము ఇచ్చిన 7,000కి 3,000 కలిపి 10,000 ఎందుకు ఇచ్చినామని ఇలా నిరుద్యోగ మిత్రులందరూ అడుగుతున్నారు. అదే నిరుద్యోగులకు నమ్మబలికాడు, ఖచ్చితంగా 4,000 రూపాయలు నేను ఇస్తాను. ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఎండార్స్ చేసినట్టు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా 4,000 ఇస్తామన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారు, మేము అనలేదు, మేము ఇవ్వమని చెప్పేసి అని చేతులు ఎత్తేసాడు. మీరు అన్నారు, ఇగో ఇది మాటలు సందర్భం ఇదని చెప్పి మేము చూపించినాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అడుగుతాం, వెంటాడుతాం, వేటాడుతాం, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేదాకా కూడా ఊరుకోం. అంతేకాదు ఇవాళ ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలే. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు, అందులో పైసలతో సంబంధం లేదు కదా. ఎందుకు జాబ్ నోటిఫికేషన్ల గురించి ఇవ్వకపోవడమే కాకుండా క్యాలెండర్ కూడా ఎందుకు ప్రకటించలేదని నిరుద్యోగ మిత్రులు అడుగుతున్నారు. నిరుద్యోగ వృద్ధి మాట లేదు. అదేవిధంగా కాలేజీకి పోయే అమ్మాయిలందరూ కూడా నేను స్కూటీ ఇస్తా అని చెప్పేసి కూడా నమ్మబలికాడు. అది నేను ఇప్పుడు అనలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వవు, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వవు, జాబ్ క్యాలెండర్ ఇవ్వవు, మెగా డిఎస్సి ఇవ్వవు. ఇవాళ నమ్మబలికిన తర్వాత వాళ్ళందరూ కూడా కసితో ఉన్నారు. యువత మొత్తం కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే భావనలో ఉన్నారు. చివరిగా